ఆలస్య వివాహాలు పరిహారం. ముఖ్యంగా వివాహం కాని అమ్మాయిలు ఎవరైతే ఏళ్ల తరబడి వివాహ ప్రయత్నాలు చేస్తున్నా ఒక మంచి సంబంధం కుదరక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు పాటించాల్సిన ఒక చిన్న తేలికపాటి పరిహారం ఏమిటి అన్న విషయానికి వస్తే, కనీసం 21 గురువారాల పాటు నేను చెప్పబోయి ఈ పరిహారం చేయాలి. ఏం చేయాలనే విషయానికి వస్తే, ఇంటి దగ్గర ఎక్కడన్నా ఆలయంలో రావి చెట్టు, వేప చెట్టు ఉంటుంది కదా, అక్కడికి గురువారం ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని వీలుంటే పసుపు రంగు వస్త్రాలను ధరించి అక్కడ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి కొద్దిగా పసుపు, చక్కెర కలిపిన నీటిని ఆ రావి చెట్టు మొదట్లో పోసి ఆ చెట్టు కనీసం 27 ప్రదక్షిణలు చేసుకుని ఇంటికి తిరిగి వచ్చే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా కనీసం 21 గురువారాల పాటు చేస్తే తప్పకుండా కూడా మంచి అబ్బాయి వారికి భర్తగా లభిస్తాడు అని చెప్పవచ్చు. అదేవిధంగా పెళ్లి కాని అబ్బాయిల విషయానికి వస్తే వారి కోరిక నెరవేరడం కోసం, అంటే మంచి అమ్మాయి వారికి జీవిత భాగస్వామిగా రావడం కోసం వారు ఏం చేయాలనే విషయానికి వస్తే, పెళ్లి కాని అబ్బాయిలు వారికి మంచి సంబంధం కోసం వారు పాటించాల్సిన చక్కటి తేలికపాటి పరిహారం అంటే, ప్రతి గురువారం కూడా స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపును, అంటే ఒక చిటికెడు పసుపును కలుపుకొని ఆ నీటితో స్నానం చేసే ప్రయత్నం చేయాలి. ఆ స్నానం పూర్తయిన తర్వాత దగ్గరలో ఎక్కడైతే గురువుల యొక్క ఆలయం ఉంటుందో, అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయం కానీ, బాబావారి ఆలయం కానీ, రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆలయం కానీ ఉంటుందో అక్కడికి వెళ్ళి వారు బాబా వారికి 21 ప్రదక్షిణలు భక్తిగా శ్రద్ధగా చేసుకొని, స్వామి గ్రహదోషాల వల్ల నా వివాహ ప్రయత్నాలు ఫలించడం లేదు, నాకు వెంటనే మంచి అమ్మాయితో వివాహం కావాలి, నా వైవాహికయుతం బాగుండాలని చెప్పి గురువులను ప్రార్థించి ఇంటికి తిరిగి వచ్చే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా అబ్బాయిలు చేస్తే తప్పకుండా కూడా తొందరలోనే వారికి మంచి సంబంధం కుదురుతుంది అని చెప్పవచ్చు.